అక్క, మహిళలుగా మీరు మహిళా ఉద్యమకారులుగా మీరు ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నారు? మేము మహిళా ఉద్యమకారులు. గత ప్రభుత్వం తెలంగాణ కోసం అయితే మహిళలందరూ నడుము కట్టుకొని చిన్న పిల్లలు వదిలిపెట్టుకొని రోడ్డుకి రావడం జరిగింది. ఆ రోజు కేసీఆర్ గెలవడానికి ఎంతమంది అయితే 33 జిల్లాలు తెలంగాణ మొత్తం ఎంతమంది అయితే రోడ్డు మీదకి వచ్చి వంట వార్పు సకల సమ్మె చేసిండ్రో వారందరికీ ఎవరికి న్యాయం జరగలేదు. 1300 బిడ్డలు చచ్చిపోయారు. అదే పీట మీద కేసీఆర్ కూర్చోవడం జరిగింది. 10 ఏళ్ళు పాలన చేసిండు. కానీ ఉద్యమకారులకు న్యాయం చేయలే, చచ్చిపోయిన కుటుంబాలకు కూడా న్యాయం చేయాలి. ఇప్పటి వరకు కూడా అదేదో ఒక చచ్చిపోయిన కోసలాలుగా లేకపోతే ఉద్యమకారుల కోసలాలుగా గద్దె దిగిండు. ఒక రాహుల్ గాంధీ ఆనాడు సోనియా గాంధీ గుర్తించింది తెలంగాణ కోసం, తెలంగాణ ఇచ్చింది ఆమెనే. ఇవాళ ఉద్యమకారులకు గుర్తించింది కూడా ఆమెనే. తన తనయుడు రాహుల్ గాంధీ ఈరోజు ఉద్యమకారులకు 250 గజాలు ఇవ్వాలి, వాళ్ళ ఆత్మగౌరవం కాపాడాలని ఆయన ఒక ఆజ్ఞ ఇవ్వడం వల్లనే ఉద్యమకారులకు ఊపిరి స్టార్ట్ అయింది. ఆ ఊపిరి ఇవాళ ఉవ్వెత్తుగా మళ్ళీ స్టార్ట్ అయింది. ఇది ఆగదు. ఏదైతే తన వాగ్దానం చేసిండో, ఎవరు ఉద్యమకారులు ఏ విధంగా అయితే గుర్తించిండో, తన గుర్తింపు తాతనే మేము అందరూ విజయం సాధిస్తామని నమ్మకం మాకుంది. తన ఇచ్చినట్టుంటే మా ఆత్మగౌరవం దక్కుద్ది. మా పిల్లలకు కూడా మేము ఉద్యమం చేసినందుకు మా పిల్లలు కూడా రేపు ఆదర్శంగా తరతరాలు కాంగ్రెస్ కదలకుండా ఎప్పటికీ నిలబడి ఉంటుంది. ఆ సేమ్ టీఆర్ఎస్లలో ఎక్కడ చేసినట్టుంటే చరిత్రనే ఉండదు. ఎందుకంటే రేవంత్ అన్న కూడా ఈరోజు మహిళలను కానీ ఒక ఆడబిడ్డలాగా గౌరవిస్తుడు రేవంత్ అన్న. కేసీఆర్ ఎప్పుడు కూడా ఆడవాళ్ళని గౌరవించలే. రేవంత్ అన్న గౌరవించిన ఆడబిడ్డలని ఇవాళ ఫ్రీ బస్సు పెట్టిండు, 500 గ్యాస్ పెట్టాడు. ఈ రకంగా మహిళను గౌరవిస్తున్నా అన్న, నువ్వు చాలా బాగా చేస్తున్నావు అన్న, ఎప్పుడు నువ్వు ఉండాలని మేము కోరుకుంటున్నావు. పిలిస్తే పలుకుతానన్న అన్న, మా తోడుబుట్టిన అన్నావు, నువ్వు మమ్మల్ని గౌరవిస్తున్నావు. మాకు ఏదైతే హామీ ఇచ్చినావు అన్న, మేము బ్రతుకుండగా మేము చూడాలన్న కోరిక మాకు ఉంది. మాకు గత 50 ఏళ్ళు, ఇప్పుడు మేము 50 ఏళ్ళు అనుకున్నాం. ఇక ఉద్యమం చేసే ఓపిక మాకు లేదు. కాబట్టి ఈ ఉద్యమకారులకు ఏ హక్కులైతున్నాయో ఆత్మగౌరవం దక్కించాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నారు రేవంత్ అన్న. రాహుల్ గాంధీకి కాంగ్రెస్ కూడా మేము అదే విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు 250 గజాల కోసం ఆనాడు మీ కాంగ్రెస్ ఎప్పుడైతే ఉద్యమకారులకు ఏదైతే హామీ ఇచ్చిండో ఆ హామీ మాకైతే ఉనికి యమడాల రాజాను మేము పాదయాత్ర చేస్తామని మొక్కున్నాం. ఉద్యమకారులందరం మొక్కున్నాం. ఇవాళ కరీంనగర్ నుంచి యమలాడ్ వరకు మేము పాదయాత్ర చేస్తున్నాం. ఆ స్వామికి మొక్కులపై చెప్తున్నాం. మీరు ఆరోగ్యంగా ఉండాలి, మా ఉద్యమకారుల కోసం ప్రజలందరి కోసం మీరు ఆరోగ్యంగా ఉండాలి, మా ఆత్మగౌరవం కాపాడతారని మేము మొక్కులపై చెప్తున్నాం. శివయ్యకు ఇక్కడ పొన్నం ప్రభాకర్ అన్న కూడా మాకు ఆనాడు ఉద్యమంలో కూడా తన ఉద్యమకారుల కోసం ఆత్మబలి చేసుకొని కూడా ఆయన సిద్ధపడ్డాడు. ప్రభాకర్ అన్న ఇక్కడ కరీంనగర్లో ప్రభాకర్ అన్న మాత్రం ఆత్మగౌరవాన్ని మాకు కాపాడుతున్నాడు. ఎందుకంటే ఇవాళ పొన్నం ప్రభాకర్ అన్న కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రావాలని కోరుకున్నామో అది మాకు వచ్చింది. అది అమలు పరిస్థితులకు మాత్రమే ఇవాళ మేము మొక్కలపై చెప్పడానికి యమలాడకు పాదయాత్ర చేస్తున్నాం. ఆ దేవుడు కాంగ్రెస్ కూడా ఇంకా పవర్ ఇవ్వాలి, ఉద్యమకారులను ఇప్పుడు కూడా మమ్మల్ని కాపాడాలి. కాబట్టి భగవంతుడు శివయ్య కాంగ్రెస్ని గౌరవించి వాళ్ళ మనుషులు హ్యాపీగా ఏ తప్పులు ఒప్పులున్నా వాళ్ళకి ఎలాంటి ఆటంకం జరగకుండా మా ఉద్యమకాలు వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం, వాళ్ళు సక్సెస్ అయితే మేము సక్సెస్ అవుతాం. కాబట్టి ఉద్యమకాల ఆత్మగౌరవం రేవంత్ అన్న కాంగ్రెస్ కాపాడుతుంది. కాబట్టి అనే కుదరతూ చెప్తున్నాను. నా పేరు ఆయల ప్రసన్న, కరీంనగర్ ఉద్యమకారుల ఫోరంలో ఉత్తర తెలంగాణ కరీంనగర్. నా పేరు ఆయల ప్రసన్న అన్న. నమస్తే.